హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కానసర్ మ్యాథ్స్ క్లాస్. పాలిసెట్ ఏపీఆర్జేసీకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం ఇక్కడ చాప్టర్ వైజ్గా కొన్ని బిట్స్ నేను తయారు చేసి మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముందుగా పాలిసెట్ 2025కి సంబంధించి మనకి మ్యాథమెటిక్స్లో 14 చాప్టర్స్ నుంచి ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని బిట్స్ ఇచ్చాడనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం దీన్ని టోటల్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఒక్కొక్క చాప్టర్స్ నుంచి అంటే 3 or 4 మార్క్స్ లేదా 3 or 4 బిట్స్ ఇవ్వడం జరిగింది. ప్రాబిలిటీ నుంచి హైయెస్ట్గా 5 బిట్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు క్లాస్లో రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి ఒక 20 బిట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అయితే ఇవి ప్రీవియస్ పేపర్లో అడిగిన బిట్స్, అలాగే కొన్ని ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఆ 20 బిట్స్లో ఉంటాయి. ఇవి మీరు కనుక జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే, ఈ మోడల్లో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా రేపు రాయబోయే 2026 ఏప్రిల్ 25న రాయబోయే ఆ పాలిసెట్లో మీకు ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ముందుగా మనం రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి బిట్స్ ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకోవచ్చు. ముందుగా ద సమ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 156 ఈజ్ అన్నాడు. అంటే సమ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ అన్నాడు. 156ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. 156ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే కనుక ఇలా డివిజన్ మెథడ్లో చేసుకుంటాం. మనకి ఇది 13 టేబుల్లో ఉంటుంది, 13 12 జార్, మళ్ళీ ఈ 12 3 టేబుల్లో ఉంటుంది, 3 4 జార్, మళ్ళీ 4 2 2 జార్ 4. ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు మనం వీటిని 13 × 3 × 2 స్క్వేర్గా రాస్తాం. సమ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఎక్స్పోనెంట్ 1, ఇక్కడ ఎక్స్పోనెంట్ 1. మనకి సమ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ అంటే 1 + 1 + 2 అంటే 4 అవుతుంది. మనకి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n 9 power n కెనాట్ ఎండ్ విత్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిట్స్ అన్నాడు. ఏ డిజిట్తో ఎండ్ అవ్వదు అంటున్నాడు. 9 power n అనేది ఇక్కడ n ప్లేస్లో న్యాచురల్ నెంబర్స్ తీసుకోవాలి. మనకు తెలుసు 9 power n అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే తెలుసు మనకి 1 2 3 4 5. అంటే n ప్లేస్లో 1 వేస్తాం అనుకోండి, 9 power 1 అంటే 9. n ప్లేస్లో 2 వేస్తే 9 power 2 81. n ప్లేస్లో 3 వేస్తే 9 power 3 729. n ప్లేస్లో 4 వేస్తే కనుక 9 power 4 అంటే 729 × 9 6561. ఇలా మనం వేసుకుంటూ వెళ్తే కనుక మనకి ఈ ఎండ్ డిజిట్ అంటే 1s ప్లేస్లో ఉన్న డిజిట్ చూస్తే కనుక 9 1 వస్తుంది. అంటే ఇక్కడ 9 1తో మాత్రమే ఎండ్ అవుతుంది. తర్వాత మళ్ళీ 9 వస్తుంది, మళ్ళీ 1 వస్తుంది. 9 1 ఎలా వస్తుంది కాబట్టి 1 9 వస్తున్నాయి. కాబట్టి దేంతో ఎండ్ అవ్వదు అంటే ఇక్కడ మనకి 2 ఉంది. కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ద LCM ఆఫ్ 12 and 42 ఈజ్ 10m + 4 దెన్ ద వాల్యూ ఆఫ్ m ఈజ్ అన్నాడు. 12కి 42కి LCM 10m + 4 అట. మనకి తెలుసు LCM కనుక్కోవడం. 12కి 42కి LCM 3 టేబుల్లో ఉంటుంది. 3 4 జార్ 12, 3 14 జార్ 42. ఇవి 2 టేబుల్లో ఉంటుంది. 2 2 జార్ 2 7 జార్. ఇప్పుడు LCM ఏమవుతుంది? 3 2 జార్ 6, 6 2 జార్ 12, 12 7 జార్ 84. అంటే 10m + 4 ఈజ్ ఈక్వల్ టు 84. +4 ట్రాన్స్పోజ్ అయితే 10m = 84 - 4 80. 10m = 80 కాబట్టి m = 80/10 అంటే 8 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ p and q are two positive integers such that p = a³ × b² and q = a × b³ where a and b have prime numbers, then HCF of p, q. అంటే pqల యొక్క HCF అడుగుతున్నాడు. ఇక్కడ ఏబీలు ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాబట్టి మనం HCF కనుక్కోవాలి. కాబట్టి p వాల్యూ ఏమొచ్చి a³ b², q వాల్యూ ఏమొచ్చి a b³. మనకి HCF ఏ విధంగా రాస్తామంటే
ఈ రెండు నెంబర్స్లో ఉన్న ప్రైమ్ కామన్గా ఉన్న ప్రైమ్ నెంబర్స్ రాసుకోవాలి. ఇందులో ఏ ఉంది, బి ఉంది, ఇందులో కూడా ఏ ఉంది, బి ఉంది కాబట్టి ఏబి రాస్తాం. హెచ్సిఎఫ్ రాసేటప్పుడు ఈ ఎక్స్పోనెంట్స్ వాల్యూస్ లీస్ట్ ఎక్స్పోనెంట్ వాల్యూస్ తీసుకుంటాం. ఇక్కడ ఏకి ఎక్స్పోనెంట్ 3 ఉంది, ఇక్కడ ఏకి ఎక్స్పోనెంట్ 1 ఉంది కాబట్టి మనం 1 తీసుకుంటాం. ఏకి లీస్ట్ వాల్యూ, అలాగే బికి ఎక్స్పోనెంట్స్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి 2 తీసుకుంటాం. అంటే మనకి హెచ్సిఎఫ్ ఏ ఇంటూ బి స్క్వేర్ అవుతుంది. ఏ ఇంటూ బి స్క్వేర్ అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. Next, fifth one, according to the fundamental theorem of arithmetic, if p divides a square, where p is prime number, a is positive integer అన్నాడు. అంటే p divides a square అయితే p divides a అవుతుంది. అది మనకు తెలుసు. a divides p కాదు, a square divides p కాదు, p divides a. p divides a square అయితే p divides a. ఇది డైరెక్ట్ థీరం ఉంటుంది మనకి. ఇప్పుడు ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్, హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా 12 ఈజ్ 4, ఎల్సిఎం ఆఫ్ ఏ కామా 12 ఈజ్ 24, దెన్ ఫైండ్ ఏ అన్నాడు. మనకి హెచ్సిఎఫ్ ఎల్సిఎం 2 నెంబర్స్ తెలిసినప్పుడు మనకి ఫార్ములా ఉంటుంది, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఇక్కడ బ్రాకెట్లు ఏవైతే ఉన్నాయో అవే మనకి 2 నెంబర్స్ అవుతాయి. అప్పుడు ఏ ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అంటే 4 ఇంటూ 24. ఇక్కడ 12 మల్టిప్లికేషన్ చేస్తున్నట్టు వెళ్తే ట్రాన్స్పోజ్ అవుతుంది, లేదా 12 1 జార్ 12 2 జార్ ఇలా క్యాన్సిల్ చేస్తాం. ఏ ఇంటూ 1 అంటే ఏ, 4 2 జార్ 8. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ వన్, ద స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ అన్నాడు. ఈ పాలిసెట్ 2021లో అడగడం జరిగింది. ఇక్కడ మీకు ఏ ఇయర్లో అడిగాడు అనేది ఇక్కడ పక్కనే ఇవ్వడం జరిగింది. స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్స్. ఇక్కడ మనకి కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి. మనకి ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ ఇవి ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని చెప్తాము. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ నెంబర్స్ అంటాము, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్స్ అంటాము. 1 కాంపోజిట్ నెంబర్ కాదు, ప్రైమ్ నెంబరు కాదు. నెక్స్ట్ 2 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, 4 కాంపోజిట్ నెంబర్, 5 ప్రైమ్ నెంబర్, 6 కాంపోజిట్ నెంబర్, 7 ప్రైమ్ నెంబర్, 8 కాంపోజిట్ నెంబర్, 9 కాంపోజిట్ నెంబర్. ఈ విధంగా రాస్తూ వెళ్తే కనుక మనకి స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ అన్నాడు. ఇక్కడ మనకి 4 6 8 ఈవెన్ నెంబర్స్, 9 ఆడ్ నెంబర్. స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ ఏమవుతుందంటే 9 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్ అన్నాడు. ఇందులో ఏ నెంబరు ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అంటున్నాడు. 0.2 ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఇక్కడ బార్ ఉంటే కనుక రిపీటింగ్ డెసిమల్ అవుతుంది, బార్ ఉంటే అది రేషనల్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇలా ఫ్రాక్షన్ ఉంటే కనుక అది మనకి రేషనల్ నెంబరే. ఇక్కడ చూడండి 0.212121, ఇక్కడ 21 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా మనం 0.21గా రాయొచ్చు. కాబట్టి ఇది కూడా రేషనల్ నెంబరే. పై వాల్యూ అనేది నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్ కాబట్టి ఈ ఫోర్త్ వన్ ఆప్షన్ 4 ఈజ్ ద, అంటే పై అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ పీ క్యూ ఆర్ కో ప్రైమ్ నంబర్ దెన్ హెచ్సిఎఫ్ పీ కమా క్యూ ఈజ్ అన్నాడు. కో ప్రైమ్ నంబర్స్ అంటే తెలియాలి. ఈ ఏవైనా 2 నంబర్స్ కానీ తీసుకుంటే 2 3 నంబర్స్ తీసుకుంటే వాటికి కామన్ ఫ్యాక్టర్ ఒక్కటే ఉండాలి. ఒక్కటే ఉంటే ఆ నంబర్స్ని, కామన్ ఫ్యాక్టర్ ఒకటే ఉంటే వాటిని కో ప్రైమ్ నంబర్స్ అంటారు. కాబట్టి వాటి కామన్ ఫ్యాక్టర్ ఒకటే ఉంటుంది కాబట్టి హెచ్సిఎఫ్ మనకి 1 అవుతుంది. ఇప్పుడు ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 10th వన్, ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 48 72 అండ్ 60. ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కోవాలి. మామూలుగా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కానీ డివిజన్ మెథడ్లో కానీ చేస్తే కనుక టైం ఎక్కువ తీసుకుంటుంది. అలా కాకుండా మనకి తొందరగా మనం బిట్ ఆన్సర్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే హెచ్సిఎఫ్ చిన్నది ఉంటుంది, ఇప్పుడు ఎల్సిఎం వాల్యూ పెద్దది ఉంటుంది. ఇక్కడ చూడండి ఆప్షన్ 1 చిన్నది పెద్దది సరిపోయింది, చిన్నది పెద్దది. కానీ ఆప్షన్ 3 పెద్దది చిన్నది ఇచ్చాడు కాబట్టి హెచ్సిఎఫ్ పెద్దది, ఎల్సిఎం చిన్నది ఉండదు. కాబట్టి మనకి ఆప్షన్ 3ని ఇప్పుడు మనం స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ ఈ 3 ఆప్షన్స్ని ఇప్పుడు చూసుకుంటే కనుక
హెచ్సిఎఫ్ ఈ మూడింటికి సంబంధించి హెచ్సిఎఫ్ని తీసుకుంటే 24 తీసుకుంటే ఈ 24 అనేది ఈ మూడు నెంబర్స్ని ఖచ్చితంగా డివిజన్ చేయాలి. కాబట్టి 24 తీసుకుంటే కనుక 48ని డివిజన్ చేస్తుంది, 24 72ని డివిజన్ చేస్తుంది 3 టైమ్స్, కానీ 24 60ని డివిజన్ చేయడం అంటే రిమైండర్ 0 వచ్చేలా చేయదు. కాబట్టి 24 అనేది హెచ్సిఎఫ్ అవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి 12 ఇంకా మిగిలింది 12, ఇక్కడ 12 ఈ 12 అనేది ఈ మూడు నెంబర్స్ కూడా డివిజన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎల్సిఎం. ఇప్పుడు ఎల్సిఎం ఎలా చెక్ చేసుకుంటామంటే ఈ మూడు నంబర్స్ ఈ ఎల్సిఎంని డివిజన్ చేయాలి. 48 తీసుకుంటే 720ని డివిజన్ చేస్తుంది, 72 తీసుకున్నా 720ని డివిజన్ చేస్తుంది, 60 తీసుకున్నా 720ని డివిజన్ చేస్తుంది. కాబట్టి మనకి ఇది ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ కేసు మిగిలిన దాన్ని చూడండి, 144 48 డివిజన్ చేస్తుంది 144ని, 72 డివిజన్ చేస్తుంది కానీ 60 డివిజన్ చేయదు. ఇలా మనం సింపుల్గా ఆప్షన్ 2ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 11th one, a composite number can be written as a product of primes in. a composite number, ఇది మనకి థీరం ఉంటుంది, ఫండమెంటల్ థీరం. ఇప్పుడు కూడా మనం కాంపోజిట్ నెంబర్ని ఎలా రాయొచ్చు అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుంటే కనుక ఎవరు రాసినా కనుక అందులో ప్రైమ్ నెంబర్స్ 2, 3 ఉంటాయి. కాబట్టి ఒకే ఒక విధంగా మనం రాయగలం. ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే ఏ యూనిక్ వే, అట్లీస్ట్ 2 ways, ఎనీ నంబర్ ఆఫ్ వేస్, నన్ అన్నాడు. కాబట్టి ఇక్కడ మనకి ఎవరు రాసినా ఒకే విధంగా రాస్తారు కాబట్టి యూనిక్ వే అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 12th one, ద ఎల్సిఎం ఆఫ్ ద నంబర్స్ 2 power 7 into 3 power 4 into 7 and 2 power 3 into 3 power 4 into 11. వీటికి సంబంధించి ఎల్సిఎం రాయాలి. ఎల్సిఎం రాసేటప్పుడు మనకి ఇక్కడ ఈ రెండు నెంబర్స్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నింటినీ రాస్తాం. ఇక్కడ ఇందులో ప్రైమ్ నెంబర్స్ 2 into 3 into 7 ఉంది. అదేవిధంగా ఈ నెంబర్లో 2, 3, 11 ఉంది. 2, 3 ఆల్రెడీ రాస్తాం కాబట్టి ఇంకా 11 రాస్తాం. ఇప్పుడు ఎల్సిఎం రాసేటప్పుడు వీటి యొక్క ఎక్స్పోనెంట్స్లో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ని అండ్ గ్రేటెస్ట్ ఎక్స్పోనెంట్ని తీసుకుంటాం. 2కి సంబంధించి ఇక్కడ 7, 3 ఉంది కాబట్టి గ్రేటెస్ట్ 7 అవుతుంది. 3కి సంబంధించి 4, 4 కాబట్టి సేమ్ నెంబర్ కాబట్టి 4 రాస్తాం. ఇక్కడ 7 ఒకటే ఉంది, 11 ఒకటే ఉంది కాబట్టి 2 power 7 into 3 power 4 into 7 into 11. ఆప్షన్ 3 is the right answer. నెక్స్ట్, ఇఫ్ n is a natural number then 9 power 2n minus 4 power 2n is always divisible by అన్నాడు. ఇక్కడ n అనేది న్యాచురల్ నెంబర్ అంటే ఇక్కడ n ప్లేస్లో మనం 1, 2, 3 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ n ప్లేస్లో 1 తీసుకుంటే కనుక 9 power 2 into 1 2 అంటే 9 square మైనస్ 4 power 2 into 1 అంటే 2 square. అంటే n ప్లేస్లో మనం 1 తీసుకున్నాం. 9 square అంటే మనకు తెలుసు 81 మైనస్ 4 square అంటే 16, దట్ ఈక్వల్ టు 65. 65 అలా రాయొచ్చు అంటే 5 into 13 అని రాయొచ్చు. ఇప్పుడు 5 into 13 అనేది ఏ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుందమ్మా? 5తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇంకా 9 power 2 n ప్లస్లో 2 వేసుకున్నా కూడా మనకి 5తో డివిజిబుల్ అవుతుందని మనం చూపించవచ్చు. కాబట్టి ఆప్షన్ 1 is the right answer. నెక్స్ట్, if p equal to 2 into 4 into 6 into 20 and q equal to 1 into 3 into 5 into 19 then the HCF of p comma q అన్నాడు. p and q అన్నాడు. అంటే ఇక్కడ pకి qకి సంబంధించి HCF కనుక్కోవాలి. ముందుగా p వాల్యూ తీసుకుందాం. p ఇక్కడ 2 into 4 into 6 into 20 అంటే ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు 2ని మనం 2 into 1 అని రాయొచ్చు, 4ని 2 into 2 అని రాయొచ్చు, 6ని 2 into 3 అని రాయొచ్చు, అలా 20ని 2 into 10గా రాయొచ్చు. అంటే అన్నింటిలోని 2 ఉంటుంది కాబట్టి 2 10 times ఉంటుంది కాబట్టి 2 power 10 అని రాస్తాం. లేకపోతే 2 into 1 అంటే 1 మీకు రాస్తాం, లేదంటే 2 into 1 into 4ని 2 into 2, 6ని 2 into 3 into 2 into 4 అలా 2 into 10. ఇలా మనకి 2లు 1, 2, 3, 4 అలా 10 ఉంటాయి. కాబట్టి ముందుగా మనం 2 power 10 అని రాసుకుందాం. ఇంటూ 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 into 8 into 9 into 10.
అదేవిధంగా క్యూ వాల్యూ ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ అలా 19 వరకు ఉన్నాయి. లేదా రాసేద్దాం 5 ఇంటూ 7 ఇంటూ 9 ఇంటూ 11 ఇంటూ 13 ఇంటూ 15 ఇంటూ 17 ఇంటూ 90. ఇప్పుడు మనకి ఈ PQలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్, కామన్ ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. ఎందుకంటే 2 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, 4ని మనం 2 ఇంటూ 2గా రాయొచ్చు 5, అలాగే 6ని 2 ఇంటూ 3గా రాయొచ్చు 7, అలాగే 8ని 2 ఇంటూ 2 ఇంటూ 2గా రాయొచ్చు, 9ని 3 ఇంటూ 3గా రాయొచ్చు, 10ని 2 ఇంటూ 5గా రాయొచ్చు. అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా 8ని ఎందుకు రాయలేదంటే ఇందులో మనకి 2 అనే ప్రైమ్ నెంబర్ లేదు కాబట్టి 2ని స్కిప్ చేసేసుకోవచ్చు, 2కి సంబంధం లేదు మనకి. ఇకపోతే ఇంకా ఇందులోని కామన్గా ఉన్నవి ఆడ్ నెంబర్స్ అవి చూసుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇందులో చూసుకుంటే 9ని 3 ఇంటూ 3గా రాయొచ్చు, 15ని 3 ఇంటూ 5గా రాయొచ్చు. ఇప్పుడు మనకి ఇందులో 3 చూస్తే కనుక 1 2 3 4 టైమ్స్ ఉంది. అలాగే 3 ఇందులో 1 2 3 4 టైమ్స్ ఉంది. అందులోని 4 టైమ్స్ ఉంది, ఇందులోని 4 టైమ్స్ ఉంది. కాబట్టి 3 పవర్ 4 రాసేస్తాం. ఎందుకంటే లీస్ట్గా తీసుకున్నా మనకి 2 4 కాబట్టి 4 తీసుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ 5 చూసుకుంటే కనుక ఇందులో 1 2 టైమ్స్ ఉంది, ఇందులో కూడా 5 1 2 టైమ్స్ ఉంది. కాబట్టి 5 పవర్ 2గా రాస్తాం. అదేవిధంగా 7 ఇందులోనే ఒకసారి ఉంది, ఇందులోనే ఒకసారి ఉంది, కాబట్టి ఇంటూ 7గా రాస్తాం. కాబట్టి ఆప్షన్ మనకి 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏ పాజిటివ్ నెంబర్ m is divisible by 11 and leaves the remainder 6. If 4m plus 5 is divisible by 11, then the remainder is అన్నాడు. అంటే ఇక్కడ m అనే నెంబర్ని 11తో డివిజన్ చేస్తే రిమైండర్ 6 మిగులుతుందట. అయితే 4m plus 5ని 11తో డివిజన్ చేస్తే ఎంత రిమైండర్ మిగులుతుంది అని అడుగుతున్నాడు. మనకి దీన్ని చాలా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఇక్కడ మనకి ఎంని డివిజన్ చేస్తే 11తో 6 మిగులుతుంది కాబట్టి m ప్లేస్లో 6 వేయండి. 4 6 24, 24 ప్లస్ అంటే ఎంని 11తో డివిజన్ చేస్తే 6 మిగులుతుంది, 4m అయితే 24 మిగులుతుంది. 24 మిగలడం అంటే మిగలడం కాదు, 24కి 5 యాడ్ చేస్తే 29 అవుతుంది. ఇప్పుడు 29ని 11తో డివిజన్ చేస్తే కనుక 11 2 22 తీస్తే కనుక మనకి 7 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 16th, √3 + √5 ఈజ్ ఏ అన్నాడు. పాజిటివ్ రేషనల్ నెంబర్, నెగిటివ్ రేషనల్ నెంబర్ ఇలా ఇచ్చాడు. మనకు తెలుసు √3 అనేది ఇర్రేషనల్ నెంబర్, అలాగే √5 కూడా ఇర్రేషనల్ నెంబరే. కాబట్టి ఈ రెండు కూడా పాజిటివ్ ఇర్రేషనల్ నెంబర్స్, రెండు పాజిటివ్ ఇర్రేషనల్ నెంబర్ యాడ్ చేస్తే మనకి పాజిటివ్ ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 4,91,400 ఇచ్చాడు. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో రాయాలి. ఇప్పుడు చివరిని 2 జీరోలు ఉన్నప్పుడు మనం దీన్ని 4914 ఇంటూ 100గా రాసుకుంటాం. ఇప్పుడు 4,914ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో రాస్తే కనుక 4,914ని ఇది 7 టేబుల్లో ఉంటుందమ్మా. 7 7 29, 0 రాస్తాం, 7 2 14. నెక్స్ట్ ఇది 3 టేబుల్లో ఉంటుంది, 3 2 6, 10 ఉంటుంది, 3 3 9, 3 4 12. మళ్ళీ ఇది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 3 7 21, 24 3 8 24. మళ్ళీ ఇది 3 టేబుల్లో ఉంటుంది, 3 2 6, 3 6. నెక్స్ట్ ఇది 2 టేబుల్లో ఉంటుంది, 2 13 13 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఆఫ్ చేస్తాం. ఇప్పుడు 100కి తెలుసు మనకి 100ని 4 ఇంటూ 25గా రాయొచ్చు. 4 అంటే 2 స్క్వేర్, 5 అంటే 5 స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ మనకి 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ 3 టైమ్స్ ఉంది కాబట్టి 3 క్యూబ్ అవుతుంది. 5 2 టైమ్స్ ఉంది కాబట్టి 5 స్క్వేర్ ఇంటూ 7 ఇంటూ 13. మనకి 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 18th one, which of the following is not irrational అన్నాడు. ఇందులో 5 - √3, 7 - √4, √2 + √3, √5 - 2. దాన్ని చూడగానే మనకి తెలిసిపోద్ది ఇక్కడ √3 అనేది ఇర్రేషనల్ నంబర్,
రూట్ 2 రూట్ 3 రూట్ 2 ఇర్రేషనల్, రూట్ 3 ఇర్రేషనల్, రూట్ 5 ఇర్రేషనల్. కాబట్టి ఇక్కడ మనం చూస్తే రూట్ 4 అనేది రూట్ 4 వాల్యూ తెలుసు మనకి. రూట్ 4 అంటే 2, 7 - 2 5. కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది నాట్ ఇర్రేషనల్ అంటే రేషనల్ నెంబర్. నెక్స్ట్ 19th వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు. HCF ఆఫ్ PQR ఇంటూ LCM ఆఫ్ PQR ఇది పాలిసెట్ 2025లో అడగడం జరిగిందమ్మా రీసెంట్గా. మనకి ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. మనకి 2 నెంబర్స్ ఉన్నప్పుడు మనకి ఫార్ములా ఉంటుంది ఏంటి, LCM ఇంటూ HCF ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. అంతే తప్ప 3 నెంబర్స్ ఉన్నప్పుడు మనకి ఆ ఫార్ములా మనం అప్లికేబుల్ కాదు. కాబట్టి మనకి ఈ ఆప్షన్ చూస్తే కనుక జాగ్రత్తగా మనకి థర్డ్ ఆప్షన్ HCF ఆఫ్ PQR ఇంటూ LCM ఆఫ్ PQR ఈజ్ నాట్ ఈక్వల్ టు P ఇంటూ U ఇంటూ R. ఇప్పుడు కూడా ఇది ఈక్వల్ అవ్వదు, మనకి ఆ ఫార్ములా ఇక్కడ అప్లికేబుల్ అవ్వదు. 2 నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ ద రిమైండర్ వెన్ ద స్క్వేర్స్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నంబర్స్ గ్రేటర్ దాన్ 3 ఈజ్ డివిజిబుల్ బై 6 ఈజ్ అన్నాడు. అంటే 3 కన్నా పెద్దదైనటువంటి ప్రైమ్ నెంబర్స్ యొక్క స్క్వేర్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 కన్నా పెద్ద ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 5, 7, 11, 13. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుంటే కనుక 5 స్క్వేర్ 25. 25ని 6తో డివిజన్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుందమ్మా, రిమైండర్ 1 వస్తుంది. అదేవిధంగా 7 స్క్వేర్ అంటే 49 6తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందమ్మా, 1 వస్తుంది. అదేవిధంగా 11 స్క్వేర్ అంటే 121. దీన్ని 121 6తో డివిజన్ చేస్తే కనుక రిమైండర్ 1 వస్తుంది. అంటే మనకి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 140/210 ఈజ్ అన్నాడు. అది టెర్మినేటింగ్ డెసిమలా, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమలా అని అడిగాడు. 140/210 అంటే 0 క్యాన్సిల్ అవుతుంది. 7 2 7 3 2/3 అంటే మీకు తెలుసు ఇది 3 ఉంది, డివిజన్ 3 ఉంది అంటే ఇది రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. అంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం ఈ 20 బిట్స్ మనం 21 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇవి మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయమ్మా. అదేవిధంగా నెక్స్ట్ పాలినామియల్ చాప్టర్స్, అలాగే చాప్టర్ వైజ్గా ప్రతి చాప్టర్ నుంచి కూడా నేను బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇవి మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి. ఈ మోడల్లో ప్రిపేర్ అయితే కనుక మీకు చాలా మంచి ర్యాంక్ వస్తుంది. అంటే మ్యాథమెటిక్స్ పరంగా నేను హామీ ఇవ్వగలను, చాలా మంచి ర్యాంక్ వస్తుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.